ఆయనే చేశాడంటే అది జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిట్ పోతుందేమో. ఈ గందరగోళంలో రాజశేఖర రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా, మీరు ఇప్పుడు చూస్తే వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని విహెచ్ ఒక మాట అంటున్నాడు, ఇంకొకరు ఒక మాట అంటున్నారు, కొందరు ఆయన ఆ స్కీమ్స్ అన్ని మనవే, రాజశేఖర రెడ్డిని మనం పొగిడితే మనకు కొంత ప్రయోజనం ఉంటుందని కొందరు, లేదు రాజశేఖర రెడ్డిని పూర్తిగా విమర్శించి ఈ స్కీమ్స్ ఆయన కావంటే కొందరు. అందుకని వాయిలాల రవి కూడా ఈ స్కీమ్స్ అని కేంద్ర ప్రభుత్వ సోనియావి స్కీమ్స్ అని ఆయన అంటున్నాడు. కనుక అదొకటి ఉంది. సెకండ్, సామాజిక వర్గాల యొక్క పునరేకీకరణ ఒకటి జరుగుతున్నది మన రాష్ట్రంలోనే. అధికారము ఇంతకు ముందు ఉండేటువంటి 2 సామాజిక వర్గాల మధ్యనే కాకుండా మళ్ళీ వెనుకబడిన తరగతులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టి కొంచెం వాళ్ళు కూడా అధికారంలో వాటా వచ్చింది కాబట్టి కొత్తగా నూతనంగా ఎదుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక శక్తులు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే తెలంగాణ అస్తిత్వ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఇది ఒక ఈ మొత్తము గందరగోళంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా, ఒక కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక గందరగోళంలో పడిపోయాయి. ఏ స్టాండ్ తీసుకుంటే ప్రజలు దాన్ని అంటే ఆమోదిస్తారు, ప్రజల్లో మనకి రేపు ఎన్నికల్లో గెలరానుకుంటున్నానే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఏమాత్రం స్పష్టత లేదు. వాళ్ళ మధ్యన సరే వాళ్ళకి డెమోక్రసీ చాలా ఎక్కువ అని చెప్పుకుంటుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కానీ పార్టీ అన్న తర్వాత పార్టీలో ఒక ఫిలాసఫీ, దానికి ఒక ఐడియాలజీ, పార్టీకి ఒక కార్యక్రమము, అధిష్టానము, డిసిప్లిను, పార్టీ మాట్లాడడం అంటే ఒకే రకంగా మాట్లాడి ఇవేవి కూడా కాంగ్రెస్ పార్టీలో మనకు స్పష్టంగా కనిపించలేదు. కనుక వాళ్ళకు వాళ్ళు తన కోణంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు అసలు. అంటే ఇప్పుడు ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా స్పష్టత లేదు, తర్వాత ఈ స్కీమ్స్ విషయంలో స్పష్టత లేదు, రాజశేఖర రెడ్డి విషయంలో స్పష్టత లేదు, సామాజిక పునాది విషయంలో స్పష్టత లేదు. కనుక నేను అనుకునేంటంటే అధికారము అనేటువంటిది అంటే ఈ బలం అంటే ప్రజాస్వామ్య శక్తులు పునరేకీకరణ జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ అనుభవిస్తున్న సంక్షోభం మన కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు వాళ్ళకు ఒక స్కీమ్ కానీ ఒక ఏం చేయాలి అనే దాని మీద స్పష్టత లేకుండా అందరూ గందరగోళంలో ఉన్నారు. మీరు వాళ్ళని వెళ్ళి అడిగితే బహుశా ఇంత గందరగోళంలో కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో లేరు. మీరు ఇప్పుడు ఈవెన్ లగడపాటి వాళ్ళని చూస్తే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడదు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ప్రజాస్వామ్యం అనుకుంటే మనం చేసేది ఏం లేదు. కానీ లేకపోతే రవి రావటం వల్ల ఈ సంక్షోభం పెరుగుతోందా తగ్గుతుందా అంటే వీళ్ళొచ్చి అధిష్టానం వచ్చే వాళ్ళందరూ ఏంటంటే అతను మొత్తంగా అహ్మద్ పటేల్ విషయంలో, ఆజాద్ విషయంలో కొంత సోనియా గాంధీకి అనుమానంగా వచ్చినట్లుంది. ఎందుకంటే ఆయన కొంత వన్ సైడెడ్గా ఉన్నాడు అనేది వాళ్ళు దాదాపు అది వన్ సైడెడ్గా ఉన్నారనే దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఈతని పంపించారు. సరే వాళ్ళు కూడా అర్థం కావట్లేదు, ఎవరైతే దీన్ని సరిగా ఎవరు వచ్చినా సరిగా అంచనా వేయడం చాలా కష్టం. అంటే పరిస్థితి అంత స్పష్టంగా లేదు కాబట్టి ఎవరి అంచనా వేసినా ప్రతిసారి ఆమె ఇంకా కన్ఫ్యూజ్ కావడం తప్పించి అసలు అంటే వీళ్ళకేమైంది, ఇప్పుడు మీరు రాజశేఖర్ ఉన్నంత కాలము ఒకటే ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో అతను నిష్పక్షపాతంగా ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు చెప్పే బదులుగా ఇక్కడ ఉండేటువంటి ఒక బలమైన వర్గంతోనో లేకపోతే ఒక్కరితో ఐడెంటిఫై అయిపోయి ఇన్ఫర్మేషన్ వన్ సైడెడ్గా ఇవ్వడం వలన కూడా అధిష్టానము చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇక్కడ ఉండేవాడిని ఆనెస్ట్గా అసలు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ అని చెప్పే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అటు కాకుండా వీళ్ళ బలాలను బట్టి ఎవరిని ప్లీజ్ చేయాలని చెప్పడం ఏదైతుందో అది వాళ్ళు రిప్రజెంటేట్ చేయవలసినటువంటి పని కాదు. అంటే ఇదంతా వాళ్ళ గందరగోళం అనుకోండి, దాంట్లో నాలాంటి వాళ్ళకు పెద్ద ఆసక్తి కూడా లేదు. కానీ విశ్లేషణ చేయమంటున్నారు కాబట్టి విశ్లేషణలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా సంక్షోభంలో గందరగోళంలో ఉన్నది అనేది మాత్రం స్పష్టంగా మీరు రోజు వార్తాపత్రికలు చదివితే వాళ్ళ గందరగోళమే మన మీద రుద్దుతున్నారు, మనం కూడా గందరగోళపడి రాష్ట్రం ఏమవుతుందని అనుకుంటున్నాం. కానీ బహుశా చాలా సంక్షోభంలో ఉన్నారు. రైట్. డాక్టర్ నాగేశ్వర గారు కూడా మనతోటి ఉన్నారు. నాగేశ్వర గారు మీరు చెప్పండి, ఇప్పుడు వాయిలార్ రవి రావటం వల్ల సంక్షోభం పెరిగిందని కొందరు, కాదు కాస్త కంట్రోల్ అవుద్దని కొందరు, ఇలా రకరకాల వాదనలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ద్వారా గండం నుంచి బయటపడాలనేటువంటి తాజా ఆలోచన, దానితోడు ఇప్పుడు రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డి లేదా ప్రత్యేకించి కొన్ని వర్గాలకు సంబంధించి జరుగుతున్న ఘర్షణ మీద ఏమిటి తాజా పరిస్థితి, కాంగ్రెస్ లో ఎటువైపు దారితీస్తుందని మీరు అంటే పెద్దల అరగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదన్నారు, అది వాస్తవం కాదు. నేను అంగీకరించాను. స్పష్టత ఉంది, ఒక విషయంలో స్పష్టత ఉంది. ఎన్ని పరిస్థితుల్లో అధికారం ఉంచుకోవాలన్న దాంట్లో స్పష్టత, అది అరగోపాల్ గారితో మిగతా అన్ని కరెక్ట్. ఏదైనా చేసి అధికారం కలిసి పెట్టుకోవాలి. ఆ స్పష్టత వల్ల వస్తున్న అస్పష్టత ఇది. అందువల్ల అధికారం ఎలా ఉంటది, ఒకటి పార్టీ ఎప్పుడు బలపడుతుంది, పార్టీ నామినేట్ పదవులు ఇస్తే బలపడుతుందా, నామినేట్ పదవులు ఇస్తే ఆ నాయకులు బలపడతారు. పార్టీ బలపడాలంటే ప్రజల్లో బలపడాలి, ప్రజల్లో బలపడితే పార్టీలో బలపడుతుంది. సో ప్రజల్లో బలపడేటువంటి పని ఏమైనా చేయనిస్తున్నారా, చేస్తున్నారా?